brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భారత్కు రావడం ఆనందంగా ఉందన్నారు ప్రధాని మోదీ. వాణిజ్యం, రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రపంచ భవిష్యత్తు కోసం భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు ప్రధాని మోదీ. దేశంలో బీసీల వెనకబాటుతనానికి రాజ్యాధికారం లేకపోవడమే కారణమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. చట్టసభల్లో బీసీ మహిళలకు ప్రాధాన్యం దక్కే వరకు పోరాడదామని పిలుపునిచ్చారు విహెచ్. హైదరాబాద్ కాచిగూడలో జరిగిన భేటీలో మాట్లాడారు ఆయన. భూభారతి చట్టంతో భూ సమస్యలకు చెక్ పడుతుందన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. వరంగల్ జిల్లా రాయపర్తిలో చట్టంపై అవగాహన కల్పించారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పార్టీ మారినా నియోజకవర్గంలో బీఆర్ఎస్ సత్తా తగ్గలేదన్నారు బీఆర్ఎస్ నేత ఆదర్శ్ రెడ్డి. అనకాపల్లి జిల్లా ములకలపల్లిలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు వచ్చిన చిన్నజీయర్ స్వామికి మై హోమ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు సాష్టాంగ నమస్కారం చేసి స్వాగతం పలికారు. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో వెంకటేశ్వర స్వామి వారి ఎదుర్కోళ్ల మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఉత్సవాల్లో చిన్నారుల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కుంకలగుంటలో 2 వర్గాలు ఘర్షణకు దిగాయి. తిరునాళ్లలో ఓ యువకుడు బాలికను వేధించడంతో వివాదం చెలరేగింది. ఏపీలో మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడ కార్యాలయానికి తరలించారు. జనగామ జిల్లా చిల్పూర్ తహసీల్దార్ ఆఫీసులో 26,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినీత్ కుమార్. అల్లూరి జిల్లా పాడేరులో గిరిజన సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ భేటీ జరిగింది. మెగా డిఎస్సీలో గిరిజనులకు అన్యాయం జరిగినట్లు తేల్చింది. గిరిజనుల కోసం స్పెషల్ డిఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు గిరిజన సంఘం నేతలు. దీనిపై ప్రకటన చేయాలంటూ నోటిఫికేషన్ ప్రతులను తగలబెట్టారు. తెలంగాణ, కర్ణాటక, ఏపీ హైకోర్టుకు చెందిన 7 న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు లేఖ రాశారు రాహుల్ గాంధీ. విద్యా వ్యవస్థలో కుల నిర్మూలనకు రోహిత్ వేముల చట్టం తేవాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ సమావేశానికి మంత్రులు నిమ్మల, కందుల దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరి హాజరయ్యారు. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తెచ్చిన P4 పాలసీ అమలుకు ప్రతి నియోజకవర్గంలో 5 సభ్యులను నియమించామన్నారు మంత్రి నిమ్మల. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై సమగ్రంగా విచారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాలు నిరాహార దీక్ష చేపట్టాయి. ఎస్సీ వర్గీకరణతో దళితుల మధ్య చిచ్చు పెట్టద్దన్నారు దళిత నేతలు. వర్గీకరణను వెనక్కి తీసుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్పై విచారించి కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలిస్తూ విచారణ వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. భూ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులోనూ వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చెన్నమనేని భారత పౌరుడు కాదు అంటూ పోరాడిన ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. కోర్టులోనే ఆ మొత్తాన్ని ఆది శ్రీనివాస్ కు అందించారు. ప్రభుత్వం నుంచి పొందిన జీతభత్యాలు, అలవెన్స్ల డబ్బు తిరిగి అందించేలా హైకోర్టులో పిటిషన్ వేస్తానన్నారు ఆది శ్రీనివాస్. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాకి అరుదైన గౌరవం దక్కింది. అద్భుతమైన పనితీరును కనబరిచినందుకు ప్రధాని నుంచి అవార్డు అందుకున్నారు. ప్రగతిశీల బ్లాక్ కార్యక్రమంలో టాప్ 5లో నిలిచింది నార్నూర్ బ్లాక్. ఢిల్లీలో ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా. పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం రసాభాసగా మారింది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. జీవో నంబర్ 3పై మంత్రి సంధ్యారాణిని నిలదీశారు వైసీపీ నేతలు. ప్రత్యామ్నాయంగా మరో జీవో తీసుకొస్తామని హామీ ఇచ్చారు మంత్రి. వసతి దీవెన, ఫీ రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలంటూ గుంటూరులో వైసీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జమ్మూ కశ్మీర్ రాంబన్ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తి రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారీ జేసీబీలతో రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దొంగల ముఠాను పట్టుకున్నారు పోలీసులు. వారి నుంచి 10 లక్షల విలువైన నగలు, వస్తువులు సీజ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం వరదలో కొట్టుకుపోయి రైతులు ఇబ్బంది పడ్డారు. నారాయణపేటలో వర్షానికి తోడు ఈదురుగాలులు బీభత్సం చేశాయి. పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ బాపట్ల జిల్లా ఇంకొల్లులో పొగాకు రైతులు రోడ్డెక్కారు. పొగాకు తగలబెట్టి నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో క్రాప్ హాలిడే, ఫీడ్ రేట్లు, రొయ్య ధరలపై చర్చించారు రైతులు. ఫీడ్ ధర 20 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నేర నియంత్రణకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులు క్విక్ రెస్పాన్స్ కోడ్ ప్రారంభించారు. తాడేపల్లిలో ఉద్యోగాల పేరిట 60 మంది నిరుద్యోగుల నుంచి 6 లక్షలు వసూలు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. పోలవరం కాలువ మట్టి, పుష్కర్ ఘాట్లను కూడా వదలడం లేదు. మట్టి మాఫియాతో లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. సాగునీటి శాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. రంపచోడవరం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టించిన వార్డెన్ నిర్వాకంపై విచారణ జరుగుతోంది. హాస్టల్ సరుకులు తరలించిన మహిళా వార్డెన్ను ఇప్పటికే సస్పెండ్ చేశారు అధికారులు. ఆమెకు సహకరించిన వారిపై చర్యలకు ఆదేశించారు. నారాయణఖేడ్లోని అతి పురాతనమైన కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు దుండగులు. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ హత్యలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఓంప్రకాష్ భార్య పల్లవి కళ్లల్లో కారం కొట్టి పొడిచి చంపినట్లు తేల్చారు. మహారాష్ట్ర నాసిక్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రజలు ప్రయాణిస్తున్నారు. బోరిచి గ్రామంలో తాగునీరు దొరక్క జనం అలమటిస్తున్నారు. బిందెడి నీటి కోసం ప్రాణాలకు తెగించి ఎండిన బావిలోకి దిగుతున్నారు మహిళలు. జార్ఖండ్ బొకారో ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయినట్లు నిర్ధారించారు పోలీసులు. జమ్మూ కశ్మీర్ కుల్గామ్ లోయలో చిక్కుకున్న పర్యాటకులకు స్థానికులు ఆహారం, తాగునీరు అందజేస్తున్నారు. త్రిపురలో బాబా గారియా ఫెస్ట్ ఉత్సాహంగా సాగుతోంది. యువతీ యువకులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు. పంజాబ్ జలంధర్లో పోలీసులు, దుండగుల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఒకరు చనిపోయారు. 5 రోజుల భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వాన్స్ 3 పిల్లలతో సందడిగా గడిపారు మోదీ. భారత పర్యటనకు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఢిల్లీలోని అక్షర్ధామ్ ను సందర్శించారు. తన పిల్లలకు ఇది బాగా నచ్చిందని చెప్పారు. అతిథి దేవోభవ తరహాలోనే పౌర దేవోభవ మంత్రం పాటించాలని ఐఏఎస్ అధికారులు సూచించారు ప్రధాని మోదీ. టెక్నాలజీ పాత్ర పెరిగినా మానవ నిర్ణయాల ప్రాధాన్యత మరవద్దని ఐఏఎస్లకు కోరారు మోదీ. ఢిల్లీలో సివిల్ సర్వెంట్స్ డే సందర్భంగా ఐఏఎస్ అధికారుల భేటీలో మాట్లాడారు. ఎన్నికల సంఘంపై కామెంట్ చేసిన రాహుల్ ను ద్రోహిగా అభివర్ణించింది బీజేపీ. నేషనల్ హెరాల్డ్ కేసు కోపాన్ని ఎన్నికల సంఘంపై చూపారని విమర్శించింది. తనను ముస్లిం కమిషనర్ అంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే వ్యాఖ్యలపై స్పందించారు సీఈసీ మాజీ కమిషనర్ ఖురేషి. కొందరు తమ విద్వేష రాజకీయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు మతపరమైన గుర్తింపులు ఊతంగా ఉంటాయని కౌంటర్ ఇచ్చారు. సుప్రీంకోర్టులో బెంగాల్ ముర్షిదాబాద్ అల్లర్ల ప్రస్తావన వచ్చింది. హిందువులపై దాడులు పెరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం స్పందించింది. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తే విమర్శలు వస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలనకు ఎలా ఆదేశాలు జారీ చేయగలమన్నారు జస్టిస్ బిఆర్ గవాయ్. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా కర్ణాటక బళ్ళారిలో ముస్లింలు భారీ ప్రదర్శన చేశారు. చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడతామంటూ ప్రతిజ్ఞ చేశారు. మోహన్ లాల్ హీరోగా వస్తున్న హృదయపూర్వం సినిమాలో మాళవిక మోహనన్ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం పూణేలో షూటింగ్ జరుగుతోంది. పరమశివుడే తనతో ఓదెల 2 స్క్రిప్ట్ రాయించారన్నారు సంపత్ నంది. సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఐపీఎల్లో కోల్కతా, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్కతా బ్యాటర్లు 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమయ్యారు.